ఓయ్, సింహాన్ని మన అడవికి రాజని ఎందుకంటాం? అది ఫాస్ట్గా పరిగెడుతుందని కాదు, గట్టిగా గర్జిస్తుందని కాదు, క్రూరంగా చంపుతుందని కూడా కాదు. దానికి ఉన్న మెంటాలిటీ దాన్ని రాజు చేసింది. దాని మెంటాలిటీ ఏంటి? భయం అంటే ఏంటి తెలియకపోవడం, వెనకడుగు వేయకపోవడం. ఒక దాంట్లోకి దిగితే ఒకటి గెలవాలి, రెండు ఓడాలి. సింహం చుట్టూ 10 నక్కలు చుట్టుముట్టినా అది పోరాడుతూనే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద మూమెంట్ దాని ఒంట్లో ఆఖరి రక్తపు చుక్క ఉన్నంత వరకు. నీకు సింహానికి పెద్ద తేడా ఏం లేదు. దానికి అడవి, నీకు సొసైటీ. ఎందుకంటే సింహం చుట్టూ ఉన్నవి నక్కలైతే నీ చుట్టూ ఉన్నవి నక్క మొహాలు వేసుకున్న మనుషులు. పెద్ద తేడా ఏముంది చెప్పు? అండ్ ఈ సొసైటీ ఏమనుకుంటుంది? నేను ఎప్పుడు ఎలా కొట్టాలి, ఎలా దించాలి, ఎలా ఉంచాలి అనే చూస్తాయి. అవన్నీ కాకుండా నువ్వు చేయాల్సిందేంటి? ఫైట్ చేయి. ఎండ్ ఆఫ్ ద మూమెంట్ వరకు నువ్వు ఫైట్ చేయి. గెలవాలి అని స్వార్థం ఇలా ఉండొచ్చు, కానీ ఓడిపోకూడదు అని లక్ష్యం కోసం పోరాడు. నువ్వు ఉన్న సిచ్యువేషన్ ఏదైనా సరే నీకు తగ్గట్టుగా మార్చుకో, అంతేగాని నువ్వు దానికి తగ్గట్టుగా మారిపోవడం కాదు. ఎవరో చెప్తే చేయడానికి ఇదేమైనా కింద మంట పెట్టి వంట చేయడమా? బాగుంది అనడానికి తేడా వస్తే పెంట అవుతుంది. సో నీకు కావాల్సింది ఏంటో నువ్వు డిసిషన్ తీసుకో. నువ్వేంట్రా ఇది చేయగలవా, నీ వల్ల అవుతుందా అని హేళన చేసే ప్రతి ఒక్కరికి నువ్వు ఏంటో చూపించు. వాళ్ళంతా చూడు. నాకు మాట ఇవ్వు, ప్రామిస్ చే చూస్తాను అని. నీపై నాకు నమ్మకం ఉంది. మరి నీ మీద నీకు నమ్మకం ఉందా? కామెంట్ చేయి, నేను తెలుసుకుంటా.